వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఓపెన్ ఫ్లాట్స్లో చాలా మంది రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎక్కడ చేయాలి, ఎంతలో చేయాలి, ఆయన కలిసి చేయాలా లేదంటే సింగిల్గా చేయాలా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చాలామంది ఈ ఓపెన్ ఫ్లాట్స్ కొనే ముందు అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అండ్ ఎక్కడ ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, అసలు ఓపెన్ ఫ్లాట్స్లో మార్కెట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఓపెన్ ఫ్లాట్స్ అనేటివి సిటీలో ఉన్నాయా లేదంటే ఇంకా అవుట్స్కట్స్లోనే ఉన్నాయా? ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఇప్పుడు మంచి భూమిలో ఉందండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి ఇప్పుడు ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్, స్కై స్కేపర్స్ అఫోర్డబిలిటీలో లేదు. అండ్ మనకు తెలిసినట్టు సిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, సిటీ మనకి ఎప్పుడు అవుట్స్కర్ట్స్లోనే ఎక్స్పాండ్ అవుతుంది. అవుట్స్కర్ట్స్లో హై రైజ్లు, స్కై స్కేపర్స్ రావు కాబట్టి ఓపెన్ ప్లాట్సే సేల్ అవుతుంది. సో ఓపెన్ ప్లాట్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కొంచెం మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది. ఈ 6-7 months నుంచి బాగా ఓపెన్ ప్లాట్ బిజినెస్ పెరిగిందండి. ఎందుకంటే ఇంతవరకు జనాలు ఏం చేశారంటే వెయిట్ అండ్ వాచ్ ప్రైసులు తగ్గుతుందేమో, ధరలు తగ్గుతుందేమోనని వెయిట్ అండ్ వాచ్లో ఉండే. కానీ లిక్విడ్ అమౌంట్ ఏదైతే మన చేతిలో ఉంటుందో ఎక్కువ రోజులు మనం దాన్ని హోల్డ్ చేసి పెట్టలేం. ఎక్కడో ఒక చోట అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎక్కువ బంగారం కొనలేము, మిగతా వాటిలలో ఇన్వెస్ట్ చేయలేము, ఎందుకంటే అవి అప్రిషియేట్ అవ్వదు. మనకి అప్రిషియేట్ అయ్యే అసెట్ ఏదంటే రియల్ ఎస్టేటే. సో రియల్ ఎస్టేట్లో ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాల్సిందే డబ్బులు ఉంటే. ఇప్పుడు నా దగ్గర ₹1 ఉంది అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ రియల్ ఎస్టేట్. సో ఇంతవరకు పట్టుకొని హోల్డ్ చేసుకొని కూర్చునే వాళ్ళందరూ ఇప్పుడు దే స్టార్టెడ్ టేకింగ్ డిసిషన్స్ అనమాట. సో అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్లో చేయాలి అంటే అది అసలు మనకి ఊహించిన ధరలు ఉన్నాయి. ఇంకోటి ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనేది ఇంకొక టెన్షన్ కూడా. సో ఇప్పుడు మార్కెట్ ఈజ్ ఇంటూ ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్లో మనకి అఫోర్డబిలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ కొనగలిగితే మాత్రం ఫ్యూచర్ అప్రిసియేషన్ బాగానే ఉంటుంది. కాకపోతే మనం లిమిట్స్ అంటే సిటీ లిమిట్స్ నుంచి ఒక 100 kilometers ఒక 5-6 months బ్యాక్, 1 year బ్యాక్ వరకే నేను ఎప్పుడు నా వీడియోస్లో ఐ యూస్ టు టెల్ 50 to 60 kilometers వరకు వెళ్ళి కొనుక్కోండి అని. కానీ ఇప్పుడు 50 to 60 kilometers వరకు మనకి ఓపెన్ ప్లాట్స్ అవైలబిలిటీలో కూడా లేవు. ఎందుకంటే అంత ప్లాటింగ్ అయ్యి సోల్డ్ అవుట్ అయ్యి ఇప్పుడు ఆ ఏరియాస్లో అంతా డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే ఇప్పుడు మనం 100 kilometers వరకు వెళ్ళాలి. 80 to 100 kilometers వరకు ఇప్పుడు ఉన్నాయి మనకి ఓపెన్ ప్లాట్స్. సో మేము హైదరాబాద్ నుంచి ఏ సైడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మనకి భూమిలో ఉండేదైతే మనకి షాద్నగర్ సైడ్ అంటే బెంగళూరు సైడ్, సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి బాగానే ఉంది. శ్రీశైలం హైవే బాగానే ఉంది. మనకి మహేశ్వరం ఆ సైడ్ బాగానే ఉంది. కందుకూరు మహేశ్వరం ఆ సైడ్ బాగానే ఉంది. ఇప్పుడు భూమిలోకి వచ్చిన మనకి షామీర్పేట్ ఏరియాస్ అంటే ఎగ్జిట్ నెంబర్ 7 మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో బాగానే వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కోంపల్లి, సికింద్రాబాద్, తిరుమలగిరి ఆ సైడ్, సైనిక్పురి ఆ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి ఆ లొకేషన్స్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ORRలో ఎగ్జిట్ ఉంది కాబట్టి ఈజీ కమ్యూటింగ్ అవుతుంది. ఓకే, సో ఆ ఏరియా ఇప్పుడు మంచి భూమిలో ఉంది. దట్ ఈస్ సపోజ్ టు బి ద నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. యాక్చువల్లీ చాలా ప్యాసివ్గా ఉండేనండి ఆ ఏరియా. మనకి షామీర్పేట్ సైడ్, మెడిచల్ సైడ్ చాలా డల్గా ఉండే మార్కెట్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే జియోనీ వ్యాలీ అంటే అక్కడ ఒక పెద్ద ఫార్మాసిటీ లాంటిది ఒక మంచి జియోనీ వ్యాలీ అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ మొత్తం మనకి షామీర్పేట్ చుట్టుపక్కల ఉన్నాయి, అంటే నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. సో చెప్పాలి అనుకుంటే మంచి భూమి ఉన్న లొకేషన్స్ వచ్చి మనకి నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి, సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి, శ్రీశైలం విల్ కమ్ అండర్ సౌత్ ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు 2 days బ్యాక్ మీరు చూసుకుంటే మనకి శ్రీశైలం హైవేలో ఇప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. ఆ ఏరియాస్లో ఏంటంటే మనకి TSIIC ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అంటే మనకి అక్కడ ఆల్రెడీ హార్డ్వేర్ పార్క్ అలాంటివి వచ్చున్నాయి కాబట్టి ఆ ఏరియాస్లో ప్లాటింగ్ బిజినెస్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రైజెస్ కూడా ఒకప్పుడు 18,000, 20,000 ఉండేటివి ఇప్పుడు 30,000, 40,000కి కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మహేశ్వరం చుట్టుపక్కల చూసుకుంటే మీరు 60,000 to 70,000 గజం కూడా ఉంది. సో మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఓపెన్ ప్లాట్స్ కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోబోతుందా లేదంటే ఇంకా గ్రోత్ కాబోతుందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడదు. ఓకే, ఇన్ని రోజులు మనకి స్టాగ్నెన్సీ ఉండింది, కానీ ఇప్పుడు కూడా మీరు నోటీస్ చేసుకుంటే ప్రైజెస్ ఎక్కడా తగ్గట్లేదు. అవును. ఓకే, అది బిల్డర్ బ్యాంక్రప్ట్ అయినా కూడా
స్కామ్స్ జరుగుతున్నాయి మా రియల్ ఎస్టేట్ మార్కెట్లో తప్ప ప్రైసెస్ క్లాష్ అవ్వట్లేదు. సో గోయింగ్ ఫర్దర్ కూడా మనకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది పడదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్ నో. అసలు హైదరాబాద్లో ఇంకా రియల్ ఎస్టేట్ పడదు అనేది ఇట్ ఈస్ గ్యారంటీడ్. హైదరాబాద్ ఎలా ఉంది అంటే మీకు నచ్చకపోతే మీరు హైదరాబాద్ వదిలేసి వెళ్ళాల్సిందే, వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. సో నచ్చిన వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు తప్ప నాకు అఫోర్డబిలిటీలో లేదు నేను కొనుక్కోనివన్నీ మార్కెట్ పడిపోతుంది అనుకుంటే అది చాలా రాంగ్ ఇంప్రెషన్. ఇప్పుడు మీరు చూసుకుంటే నియోపోలిస్ కోకాపేట్లో అంతా 2 CR 3 CR 4 CR తక్కువ మీకు ఫ్లాట్స్ దొరకవు, కానీ అవి కూడా సేల్ అయితే అవుతున్నాయి కదా, అంటే మార్కెట్ ఇంకా ఉన్నట్టే కదా. కొత్త ప్రాజెక్ట్స్ కొత్త బిల్డర్స్ ఇంకా హైదరాబాద్కి వస్తూనే ఉన్నారు కదా, అంటే ఇంకా మార్కెట్ ఉన్నట్టే కదా. సో వీ కెనాట్ సే దట్ హైదరాబాద్ మార్కెట్ ఈస్ డెడ్ అనేది. హైదరాబాద్ మార్కెట్ ఇంకా అసలు డెడ్ అవ్వదండి, బికాస్ హైదరాబాద్ ఈజ్ గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు రికగ్నిషన్ దొరికింది కాబట్టి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. సో అది ఎంత ప్రైస్ అయినా కూడా జనాలు వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ అయితే చేస్తారు. సో మేము ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ సింగిల్గా తీసుకుంటే బాగుంటుందా, లేదంటే 2-3 కలిసి తీసుకుంటే బాగుంటుందా? ఒక 30-40 years బ్యాక్ మీరు వెళ్ళి చూస్తే మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్లు కమర్షియల్స్ ఏమీ కనపడేటివి కాదు. ఓకే, ఇండిపెండెంట్ హౌసెస్, ఒక ఇంటి తర్వాత ఇంకో కిలోమీటర్ తర్వాత ఇంకో ఇల్లు వచ్చేది. ఓకే, ఎవ్రీ డీకేడ్ ద కెపాసిటీ ఆఫ్ పీపుల్స్ ఎర్నింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ మారుతుంది అనమాట. ముందు సైకిల్లో తిరిగే వాళ్ళు, తర్వాత బైక్లు వచ్చినాయి, తర్వాత కార్లు వచ్చినాయి, ఇప్పుడు కార్లో కూడా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ వచ్చినాయి. సిమిలర్లీ ఈజ్ విత్ హౌసెస్ ఆల్సో. ఒకప్పుడు నేను కుకట్పల్లిలో ఉండి ఐ యూస్ టు గో టు స్కూల్ ఇన్ ఎర్రగడ్డ, అంటే ఆల్మోస్ట్ లైక్ 7-8 kilometers 10 kilometers వరకు డిస్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు నేను కుకట్పల్లిలో ఉన్నానంటే నా ఇంటి చుట్టూ ఒక 10-20 స్కూల్స్ ఉంటాయి. ఓకే, అంటే లైఫ్ స్టైలు పాపులేషన్ పెరిగే కొద్దీ టౌన్షిప్లు ఇంటిగ్రేటెడ్ సొసైటీసు రావటం మొదలైంది. సో గోయింగ్ ఫర్దర్ ఓపెన్ ప్లాట్ సింగిల్గా కొనుక్కోవాలా కలిసి కొనుక్కోవాలా అంటే కలిసి కొనుక్కుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ ల్యాండ్ని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక 200 square yards ల్యాండ్ ఎక్కడో కొన్నారు. ఓకే, మీ పక్కన వాళ్ళు ఎవరో తెలియదు, వెనకాల ఎవరో తెలియదు. అదే మీరు గ్రూప్స్గా అంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఒక 10 మంది కలిసి తీసుకున్నారనుకోండి, ఆ 200 into 10 అవుతుంది, అంటే 2000 గజం అవుతుంది. రేపు ఫ్యూచర్లో మీరు దాంట్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక కమర్షియల్ స్పేస్ కట్టాలన్నా అది యూస్ఫుల్ ఉంటుంది. అదే మీరు 200 గజాలు కొన్నారనుకోండి, అది రేపు మీకు ఒక ఇల్లు కట్టుకోవటం తప్ప అది మీకు దేనికి యూస్ఫుల్ అవ్వదు. ఇప్పుడు రీసెంట్గా ఒక లేడీ షీ కేమ్ టు మీ ఫర్ డెవలప్మెంట్ అనమాట, 260 square yards అట్ నానక్రామ్ కూడా. ఓకే, సెట్ బ్యాక్స్ వదిలేసి కట్టడానికి ఎంత దొరుకుతుందండి? సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ బిగ్గర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్. డబ్బులు ఉంటే బిగ్గర్ ఎక్స్టెంట్ ల్యాండ్ కొనుక్కోండి.